హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కపుల్ చాప్టర్స్. ఒక సోది డైలాగ్ ప్రిపేర్ అయ్యాను గైస్. ఈ లోపు మధ్యలో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేశారనమాట. ఇంకా వాయిస్ ఓవర్ని మళ్ళీ బ్యాక్ చేశాను, డైలాగ్ని మర్చిపోయాను అనమాట. ఇక్కడైతే మనం నగెట్స్ చేయబోతున్నాము. ఫస్ట్ బ్రెడ్స్కి ఉన్న సైడ్స్ ఎడ్జెస్ అన్నీ కట్ చేసి మిక్సీలో పడేస్తే అయ్యే పౌడర్ అయిపోయి మీకు బ్రెడ్ క్రమ్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. పెద్ద ఏదో హడావిడి చేసి బయట నుంచి కొనుక్కొని తేవక్కర్లేదు. అండ్ ఇదైతే మాత్రం అల్లం వెల్లుల్లిపై నేను కచ్చా పచ్చగా దంచుకున్నాను, అంటే మరీ పేస్ట్లో కాకుండా అలాగే. అండ్ ఒక పచ్చిమిరపకాయ అనమాట. నెక్స్ట్ ఇక్కడ కుక్కర్లో మనం పొటాటోస్ 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 ఏంటి ఇలా పాడుతుంది అనుకో, ఎందుకంటే 3 విజల్ అని అనుకుని నేను 6 విజల్ పెట్టాను, అయినా సరే అవి ఉడకలేదనమాట. ఎందుకు ఉడకలేదంటే ఎందుకో మీరే చెప్పండి. నేను లాస్ట్ ఫైనల్గా కనుక్కున్నాను, బట్ అవి బాగా ఉడకలేదు. అండ్ ఇక్కడైతే నేను సైడ్స్ కట్ చేసుకున్న బ్రెడ్స్ ఉన్నాయి కదా, దాన్ని నేను మెత్తగా చేయడానికి వాటర్లో ముంచి తేల్చి పిండి పిసికి పిప్పి చేసేస్తున్నాను అనమాట. గైస్ ప్లీజ్ డూ ఇగ్నోర్ మై కాస్ట్యూమ్. ఇది అందరి ఇంట్లో ఉండేదే. సో నా ఫేస్ కనిపించేస్తుందని చెప్పి అది హైడ్ చేసి కూడా పెట్టుకున్నాను గైస్. లైక్ మన దగ్గర ట్రైపాడ్ లేదు, కానీ చాలా ఇబ్బంది అయిపోతుంది గైస్. వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. అంటే నేనే పట్టుకొని నేనే చేసి ఎక్కడ హోల్డ్ చేయడానికి కూడా అవ్వట్లేదు. సో చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. ముచ్చటగా 3వ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూడండి ఏమేమి చేస్తున్నానో. కట్ చేసుకున్న చిల్లీస్ అండ్ అల్లం వెల్లుల్లిపాయ అది కూడా వేసి ఇందులో కలిపేసుకుంటున్నాను. అండ్ ఆల్సో కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి అండ్ జీలకర్ర పౌడర్, క్యూమిన్ పౌడర్. క్లాస్ చెప్తున్నాను అనుకుంటున్నారా గైస్? లేదు, ఊరికేనే సరదా ఫన్. అండ్ ఇక్కడైతే చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను అనమాట. ఉప్పుని మర్చిపోయాను గైస్. ఉప్పు నేను వేయలేదు, లాస్ట్లో వేసానో లేదో మీరే చూడండి. అండ్ ఇక్కడైతే ఫుల్గా కలిపేసుకుంటున్నాను. ఏంటో గైస్, మా ఆయనేమో నాకు బయటకు తీసుకెళ్తానని సర్ప్రైజ్ ఇచ్చారు. నేనేమో మా ఆయన వచ్చే బోతుకి ఇలాంటివి చేద్దామని నేను సర్ప్రైజింగ్గా ఏదో ఛాలెంజ్ తీసుకుందామని తీసుకున్నాను. కానీ దీనమ్మ చొక్కలే. ఎందుకు అలా చెప్తున్నానంటే నేను చేసిన ప్రయోగాలు మామూలుగా లేవు గైస్. ఇలాంటి ప్రయోగాలు చేయలేదు, మీరే చూడొచ్చు. ఎందుకంటే ఇది చేస్తున్నప్పుడు ఏదో పెద్ద ఇదిలా చేసిన, యాక్చువల్లీ నేను బ్రెడ్ బజ్జీ చేద్దాంలే అని అనుకున్నాను. కానీ మన యూట్యూబ్ తిప్పామన్నమాట. మన దగ్గర బ్రెడ్ ఉంది, పొటాటో ఉంది, ఏం చేయాలో ఐడియా ఇవ్వమంటే అదొక ఐడియా ఇచ్చింది. దాన్ని తీసుకెళ్ళి ఎగ్జిక్యూట్ చేద్దామని నేను వెళ్తే అది నాకే పెద్ద బొమ్మ కనిపించేసింది గైస్. ఫుల్గా నా బుర్ర పాడైపోయింది అనమాట. ఇంకా నేను ఆ బుర్రపాడు ఇంకా నాకు నవ్వు వస్తుంది గైస్. అది నేను ఎలా చేసాను అని చెప్పేసి ఫుల్ ఫ్లాప్ చెత్తబొట్లో పడిసేయడమే అని చెప్పేసి అనుకున్నాను. బట్ ప్రయత్నిస్తే కాదంటూ ఏటి లేదు అని ప్రూవ్ చేశాను అనమాట. కంటిన్యూస్గా వీడియోస్ పెట్టకపోవడానికి ఇదే గాయస్ మెయిన్. ఇప్పుడు నేను వేరే వర్క్ మీద ఉన్నాను. అండ్ ఆల్సో వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే అందులో వీడియో చూస్తున్నాను కదా, ఆ చేసినవన్నీ చూస్తే బుర్ర పాడుగేసి నవ్వు ఆగట్లేదు. చూడండి మీరు కూడా. లైక్ ఎలా అంటే దాన్ని తీసుకొని వెళ్ళి ఆ యూట్యూబ్లో చేసిన ఆవిడ ఏం చేశారనుకున్నారు, ఆ పొటాటోస్ని ఆ బ్రెడ్ని ఆవిడ తీసుకొని వెళ్ళి ఏం చేశారబ్బా, నార్మల్ హ్యాండ్తో పేస్ట్ చేసుకున్నారు. మనకు అవన్నీ బద్ధకం ఎందుకులే అని చెప్పేసి మిక్సీలో పడిస్తాను అనమాట. అది చూడండి, ఇంకా మనం మామూలుగా నాకు చుక్కలు చూపించలేదు, ఫుల్ పేస్ట్ అయిపోయింది. ఇంకేం చేసినా అవ్వట్లేదు. సరే ఇంకా అవ్వట్లేదు కదా అని చెప్పి ఇంకా నేను అందులోనే ఏంటంటారు బియ్యం పిండి వేసాను గైస్. బియ్యం పిండి వేసినా పని అవ్వట్లేదు. ఆయిల్ వేసి అంటే లైక్ ఇప్పుడు చపాతీలో మనం ఆయిల్ వేస్తాం కదా, హ్యాండ్కి స్టిక్ అవ్వకుండా ఉంటుందని చెప్పి ఆయిల్ వేసాను అనమాట. ఆయిల్ తోటి పని అవ్వట్లేదు. సరే ఇంకా క్వాంటిటీ పెంచుదామని చెప్పేసి ఆ బ్రెడ్ క్రమ్స్ ఏవో చేసి పక్కన పెట్టాను కదా, అవి కూడా వేసాను. ఇంకా నాకు బుర్ర పాడైపోయింది, ఇంకా పని అవ్వట్లేదు ఎంత చేసినానా. అయితే ఇందులోకి మనం సాల్ట్ వేసి ఇంకా ఫుల్ కలిపేద్దాం, సాల్ట్ అయినా మొత్తం కలుస్తుందో కలదా అని చెప్పి కలిపేసాను. ఇంకా నాకు అప్పుడు ఒక ఐడియా వచ్చింది గైస్. ఒకసారి మా అమ్మ వాళ్ళ ఇంట్లోని ఫ్లాగ్ సీడ్స్ లడ్డు ఉంటుంది కదా, అంటే ఫ్లాగ్ సీడ్స్, అవిసె గింజలు, నువ్వులు, ఈ 2 బెల్లం ఇవి కలిపేసి లడ్డు చేస్తుంటే సేమ్ ఇట్లనే అయ్యిందనమాట. ఎంత స్ట్రగుల్ చేస్తున్నా సరే అదైతే లడ్డు అవ్వట్లేదు. సరే ఇంకేం చేద్దామని చెప్పేసి ఆయిల్ ట్రై చేసాం, వాటర్ కూడా ట్రై చేసాం. అప్పుడు అది మన హ్యాండ్ నుంచి రిమూవ్ అయిందనమాట వాటర్ వల్ల. సో సేమ్ స్ట్రాటజీ ఇక్కడ కూడా ఫాలో అయ్యి అది ఇలా రౌండ్గా మేము చేసుకొని అందులో బ్రెడ్ క్రమ్స్లో ముంచేసుకున్నాను.
ప్యాన్లో బటర్ వేసి కొంచెం ఆయిల్ వేసి, అంటే మీరు డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, నాకు ఆ డీప్ ఫ్రై చేయాలని అనిపించలేదు. సో డీప్ ఫ్రై చేయకుండా నార్మల్గా ఇలాగ ప్యాన్ ఫ్రై చేశాను అనమాట. టేస్ట్ అయితే గాయస్ బుర్రపాడు సూపర్గా వచ్చిందనమాట. నేను అనుకున్నాను ఇంతకన్నా వరస్ట్ డిష్ ఇంకేటి ఉండదేమో, ఏటి పడితే వేస్తానని చెప్పేసాను అనుకున్నాను, కానీ టేస్ట్ అయితే చాలా 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 యమ్మీగా ఉన్నది. అండ్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం గైస్. చూడండి ఇది నా ప్లేటింగ్. మీకు కూడా నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కపుల్ చాప్టర్స్. బాయ్ బాయ్. అండ్ నేను ఇంకేమైనా ప్రయోగాలు చేయాలంటే చెప్పండి గైస్, అవి కూడా చేసేద్దాం. బాయ్.